నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చిన వారికి షేర్ చేసుకోవచ్చు, పైసా ఖర్చు అవ్వదు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక పైసా ఖర్చు అవ్వదు. మీరు బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలకు అంతరాయాలు కనిపిస్తున్నాయి. ఏంటి? డిసెంబర్ 1 నుండే అన్ని రకాలుగా సేవలు ఆపేస్తున్నారు. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 15తో కార్తీక మాసం పూర్తి అవుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మన నాయుడు గారు, టిటిడి చైర్మన్ నాయుడు గారు, బివి నాయుడు గారు ముందస్తుగానే ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే, ప్రయాణం చేయాలంటే తగు సన్నాహాలు ఉండాలి. రైల్వే టికెట్లు, బస్ టికెట్లు, కార్లు, పిల్లలు స్కూళ్ళు అవి చూసుకోవాలి. ఆరోగ్యానికి సరిపడగా మందులు వేసుకోవాలి. రకరకాలుగా మందులన్నీ ఏర్పాటు చేసి అన్ని ప్రయత్నాలు చేయాలి. అన్ని ఏర్పాట్లు చేసుకోకుండా వెళ్ళి మధ్యలో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం టిటిడి వాళ్ళు ముందస్తుగానే ప్రచారం మొదలుపెట్టారు. కార్తీక మాసం అలా పూర్తి అవుతుంది, ధనుర్మాసం ఇలా ప్రారంభమవుతుంది. మరి ధనుర్మాసం అంటే మీకు తెలుసు, వైకుంఠవాసునికి దివ్యమైన రోజులు. ధనుర్మాసంలోనే మనకు సంక్రాంతి కూడా వస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ధనుర్మాసం జనవరి 26కి క్లోజ్ అయిపోతుంది. బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. మరి అప్పుడే ధనుర్మాసం ప్రచారం ఎందుకు అంటే, మరి ఎంతమంది భక్తులు వస్తారో సుమారుగా అంచనా ఉండాలి. టికెట్లు బుక్ చేసుకోవాలి, రూములు బుక్ చేసుకోవాలి, అలాగే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటే దర్శనం తాపీగా జరుగుతుంది. లేదనుకో ఇబ్బంది పడతారు. భక్తులు వినియోగార్థం వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు అయితే 19వ తారీఖు వరకు కూడా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకునేటట్టుగా సుమారు 10 రోజులు స్వామివారికి నుండి ఉత్తర దర్శనం చేసుకునే అవకాశం, ఉత్తర దర్శనం చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శనం చేసుకుంటే వారు స్వయంగా వైకుంఠం చేరుతారు అని ఒక మూఢ నమ్మకం, ప్రాచీనమైన నమ్మకం. వైకుంఠ ద్వారంలో నుండి ఒకరోజు మాత్రమే దర్శనం చేసుకుంటారు. అలాంటిది టిటిడి అతి తెలివితేటలతో 10 రోజులు దర్శనం అవకాశం ఏర్పాటు చేస్తుంది. ఈ 10 రోజులు ప్రోటోకాల్ మినహా అన్ని సేవలు రద్దు చేసేస్తుంది. అన్ని సేవలు రద్దు చేస్తుంది. వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిపిల్ల తల్లులకు ఈ సేవలన్నీ కూడా రద్దు చేసేస్తుంది. ఆ సేవలన్నీ మీకు ఉండవు. ఓన్లీ ప్రోటోకాల్ ఒక్కటి మాత్రమే అలో చేస్తున్నారు, అంత మించి ఇంకేం అలో చేయట్లేదు. మరి ఏంటి? అనేకమైన ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు, వందే మాతరం రైళ్లు. అంతేకాకుండా పద్మావతి, అలాగే శేషాద్రి,
అలా చాలా ట్రైన్లు ఉన్నాయి. తిరుపతికి దరిదాపుగా ఒక 7-8 ట్రైన్లు ఉన్నాయి. అంతేకాకుండా స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తున్నారు. ఈ తిరుపతికి ధనుర్మాస మాసంలో శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు పద్మావతి శ్రీదేవి సమేతమైన శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి సర్వాంగ సుందరంగా అత్యంత వైభవంగా విద్యుక్తి కాంతులలో స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా, అంతేకాకుండా గతంలో వచ్చిన సమస్య లడ్డూ ప్రాధాన్యతకు ఇచ్చి దేశవ్యాప్తంగా హిందూ మనోభావాలను దెబ్బతీసిన ఆ లడ్డూకి స్వచ్ఛమైన నికార్సైన ఆవు నెయ్యితో తయారు చేస్తామని వేరే వాళ్ళతో ఒప్పుకున్నామని, అది కూడా మన చైర్మన్ నాయుడు గారు ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది. ఇక నుండి కొండ మీద ఎటువంటి రాజకీయ ప్రచారాలు చేయరాదు. ప్రోటోకాల్ ఉంది కదా అని రాజకీయ ప్రచారాలు చేస్తారేమో, చేయకూడదు. కేవలం స్వామివారిని మాత్రమే దర్శించుకొని, స్వామివారిని సేవించుకొని, సేవలను మాత్రమే ముగించుకొని రావలేము. అన్నదానం కూడా ఏర్పాట్లున్నాయి ఫ్రీగా. అన్నదానంలో ఒక 2-3 ఐటెంలు మార్పులు చేసి ఒక ప్రత్యేకమైన ఐటెంని పెంచాలని, ఇదివరకు 5 ఐటెంలు వేసేవారు, ఇప్పుడు 6 ఐటెంలు చేస్తున్నారు అన్నదానాన్ని. కాబట్టి శ్రీవారికి మరి ఆకర్షితులు అవ్వాలని మరి చేస్తున్నారో, మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ ఈ కొత్త ప్రభుత్వం కొత్త సరికొత్త ఆలోచనలు చేస్తుంది. ఏం జరుగుద్దో, స్వామివారి ప్రతిష్టను ఎంత పెంచుతాదో, ఎంత ఎక్కువ చేస్తాదో తెలియదు. కానీ రోజుకొక కార్యక్రమం పెడుతున్నారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలు పెడితే ఆ తెల్లవారుజామున సుప్రభాత సేవ అయినాక స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగినాక, అంటే సుప్రభాత సేవ అంటే జనరల్గా లేపడం, మేలుకొల్పడం. స్వామి లే అని, మేలుకో మేలుకో అని మేలుకొల్పు పాడతారు. మన అమ్మ నాన్న మనల్ని ఎలాగా, అరే స్కూల్కి వెళ్ళాలి టైం అవుతుందిలే, స్కూల్కి వెళ్ళాలి టైం అవుతుందిలే, కాలేజీకి వెళ్ళాలి టైం అవుతుందిలే అని ఎలా లేపుతారో, అదే తరహాలో కాకుండా ఒక గౌరవపూర్వకంగా స్వామిని, స్వామి శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ మేలుకో తండ్రి, శ్రీ రామ మేలుకో, కలియుగ దైవమా మేలుకో అని రకరకాల పంతులతో అర్చకులు రకరకాల వాయిద్యాలు పెట్టి ఆ వాయిద్యాలతో స్వామివారిని నిద్ర లేపుతారు. నిద్ర లేపినాక అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు జరిగినాక అర్చనలు జరుగుతాయి. అర్చనలు జరిగినాక స్వామివారిని అత్యంత వైభవంగా తయారు చేసి అలంకరించి అప్పుడు భక్తులకి దర్శనానికి అవకాశం ఇస్తారు. ఇంతకుముందు సుప్రభాత సేవలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా భక్తులు చూసేటట్టుగా భక్తులకి అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ధనుర్మాస సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని సేవలు కూడా రద్దు చేసేస్తున్నారు. కాబట్టి భక్తులు ఇవన్నీ గమనించాలి. అదే అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కనిపెట్టారు. ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అక్కడ లేకపోయినా స్వామివారు ఉన్నట్టుగా, ఉన్న తరహాలో చూపిస్తారు మీకు. స్వామివారిని ఎక్కువసేపు దర్శనం చేసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు భక్తులకి. ఇదంతా ఏ పరిణామాలకి దారి తీసినో తెలియదు. కానీ స్వామివారిని ఆధ్యాత్మికంగా కొండంతా ఎంతో వైభవంగా, ఎంతో కనులు విందుగా వెళ్ళిన వారు
ఈ జన్మకి చాలు ఈ దర్శనం అనుకున్నంత రీతిలో ఆ దర్శనానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. అంతేకాకుండా మీ ప్రయాణానికి కావాల్సిన సన్నాహాలు ముందే చేసుకోండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.